హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. రండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, రండి. బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అంటే బ్లౌజ్ని టేప్ కొలతలతో ఎలా కొలవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలన్నది మనం ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, రండి. ఇది బ్లౌజ్ కొలత అండి. ఇది బ్లౌజ్ కొలత, కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కొలత. ఈ బ్లౌజ్ని ఆధారంగా తీసుకొని మనం కొలతలు అయితే పర్ఫెక్ట్గా కొలిసి ఇంకా మనం ఆ కొలతల ప్రకారంగా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేయాలి. రండి చూద్దాం అది ఎలాగో. ఫ్రెండ్స్, నేను ముందుగా లైనింగ్ని అయితే తడిపి ఆరబెట్టి ఇంకా మనం ఐరన్ అయితే చేసి పెట్టాను. ఫ్రెండ్స్, ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉందండి. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది. ఇంకా ఇటు ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ వచ్చేసి అంటే వన్ ఫోల్డింగే చేసుకోవాలి. ఈ వన్ ఫోల్డింగ్లో ఈ ఓపెన్ ఉంటుంది కదా, మనకి ఆపోజిట్లో మనం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫోల్డింగ్ అయితే మన వైపుకే ఉండాలి. చూడండి, పిండి ఆరబెట్టినప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం సాగుతుంది. మనం ఐరన్ చేసినప్పటికీ కొంచెం హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. ఈ హెచ్చు తగ్గులు అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక చక్కటి లైన్ స్కేల్ తోటి మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాము. చూడండి, ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేయడం జరిగింది. రండి, ఇప్పుడు టేప్ కొలతలు ఎలా తీసుకోవాలో అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ కొలత. ఇక్కడి నుంచి అంటే కాజా పట్టి నుంచి ఉక్సులు పట్టి వరకు మనం ఇలా చక్కగా కొలత అయితే తీసుకోవాలి. టేప్ కొలతతో తీసుకోవాలి. చూడండి, టేప్ కొలతలతో మనం కొలత అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉక్సులు పట్టి, ఈ ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి, ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సులు పట్టి వరకు ఇలా మనం పట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చేసి మనం 28 ఇంచులు మనకి, చూడండి, 28 ఇంచులు మనకి కొలత అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కొలతని ఆధారంగా చేసుకొని మనం 4 ఫోల్డింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి మనం పట్టుకున్నాం కాబట్టి 4 ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. 4 ఫోల్డింగ్ మీద మనకి 7 ఇంచులు అయితే రావడం అయితే జరిగింది. చూడండి, నేను ఇక్కడ ఒక మార్క్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే కింద పంపకం పట్టి కావాలి కదా, 1 ఇంచు పంపకం పట్టికి నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, 7 ఇంచులకి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ టక్స్ అయితే ఉంటాయి కదా, టక్స్కి వచ్చేసి 1 ఇంచు మార్క్ నేను చేస్తున్నాను. ఇంకా మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మనం తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, 2 ఇంచులు మాత్రం మనం ఖర్చు కోసం తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు తీసుకోవాలి. చూడండి, క్లారిటీగా మీరు ఈ కొలతలతో మీరు బ్లౌజ్ని అయితే కొలత అయితే తీసుకోవచ్చు. చూడండి, 13.5 ఉంది. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 13.5 మనకి ఉంది. చూడండి, ఇక్కడ మనం పంపకం పట్టి కోసం ఇక్కడ ఒక లైన్ అయితే గీసాం కదా, ఈ లైన్ ప్రకారంగా మనం 13.5 ఇంచులకి పైన ఒక మార్క్ అయితే ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కూడా అదే విధంగా 13.5 ఇంచులకి మనం ఇక్కడ మార్క్ అయితే ఇస్తున్నాము. ఫ్రెండ్స్, ఇది అనేది మనం ఫోల్డింగ్ చేస్తాము. ఎందుకంటే పంపకం పట్టి కాబట్టి మనం ఇది ఫోల్డింగ్ చేస్తాము. ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనం ఖర్చు కోసం తీసుకోవాలి. చూడండి, అక్కడికి ఇక్కడికి మనం ఒక లైన్ అయితే గీసుకున్నాము. చూడండి, ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్వేర్లో మనం ఒక బాక్స్ లాగా లైన్ అయితే డ్రా చేసుకున్నాము.
చూసారు కదా, ఇలా బాక్స్ లాగా మనకి రావాలి. చూడండి ఇప్పుడు ఈ బాక్స్లో బ్లౌజ్ కొలత అనేది నేను ఎలా తీస్తానో చూడండి. చూడండి ఈ చంక డౌన్ నుంచి ఒరిజినల్ కుట్టు ఇక్కడ వరకు మనకి 13.5 ఇంచులు మనకు ఉందండి. 17.5 ఇంచులు మనకు ఉందండి. ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, 17.5 ఇంచులకి మనకి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇది 2 ఫోల్డింగ్ మనం చేసుకోవాలి. 2 ఫోల్డింగ్ అంటే మనకు వచ్చేసి 8.5 ఇంచులు అయితే వచ్చిందండి. చూద్దాం. 8.5 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. చూడండి 8.5కి ఒక మార్క్ అయితే చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి షోల్డర్ పార్ట్ తీసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఒరిజినల్ది, ఈ ఖర్చు కాకుండా షోల్డర్ కుట్టు దగ్గర ఈ షోల్డర్ నుంచి ఇంకో షోల్డరు కుట్టు వరకు మనకి 10 ఇంచెస్ అయితే ఉంది, 10 ఇంచులు అయితే ఉంది. అంటే ఖర్చు తీసుకోలేదు, మనము వేస్ట్ అయితే తీసుకోలేదు కాబట్టి మనం ఒరిజినలే తీసుకున్నాం కాబట్టి ఒరిజినలే మనం డ్రా చేసుకోవాలి. 10 ఇంచులకి అంటే సగం చేస్తున్నాను ఫ్రెండ్స్. 10 ఇంచులు ఉంది కదా, 10 ఇంచులకి సగం చేస్తున్నాను. చూడండి మనకి 5 ఇంచులు అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఒక ఫోల్డింగ్ అయితే చేశాను 10 ఇంచెస్కి, మనకి 5 ఇంచెస్ అయితే రావడం జరిగింది. 5 ఇంచులకు ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ 2 ఇంచులకు ఒక మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 3 ఇంచెస్ వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్ వస్తుంది. 2 ఇంచెస్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఓపెన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ బ్యాక్ నెక్ ఓపెన్ వచ్చేసి వాళ్ళు సైజు 28 సైజు గల బ్లౌజ్కి బక్కగా ఉంటారండి. వాళ్ళు కొంచెం బక్క పలుసుగా ఉండే కస్టమర్కి మనం ఇలాగే 2 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేసినా లేదంటే పంపకం పట్టి మలిచినా కొంచెం అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పోతుంది కనుక అప్పుడు మనకి 2.5 మనకి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఖర్చుతో కూడా కలుపుకొని 2 ఇంచులు అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చంక డౌన్ అంటే షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్కి హ్యాండ్ కుట్టుకుంటాం కదా, చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనకి 5.5 ఉంది. 5.5 అంటే మనకి 5.5 ఇంచులు మనకు రావడం అయితే జరిగింది. చంక డౌను మనకు 5.5 ఇంచులు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ 1/4 ఇంచు కుట్లల్లోకి మనం మార్క్ చేసుకున్నాం కదా. చూడండి మనం 5.5కి ఒక మార్క్ అయితే చేశాను. చూడండి దీనికి ఈ మార్క్ని మనం కలుపుకోవాలి. ఇక్కడ కూడా మనం మార్కులు కలుపుకోవాలి. ఇలా ఒక స్క్వేర్లో రావాలి ఫ్రెండ్స్. ఇలా ఇది చంక డౌన్ కూడా మనం తీసుకున్నాము. ఈ బ్యాక్ ఓపెన్ వచ్చేసి చూద్దాం. మనం నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ పొడవండి. చూసారు కదా, ఇది బ్యాక్ నెక్ అంటారు. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి మనకి 4.30 ఉంది. 4.30 అంటే 4.30కి మనం ఒక గీత అయితే గీసుకోవాలి. ఒక మార్క్ ఇస్తున్నాను. 4.30కి నేను 4.30 ఇంచులకి నేను ఒక మార్క్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్ పైన ఎట్లాగా 2 ఇంచులు తీసుకున్నాం కదా ఓపెను, ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి మనం 2.5 ఇంచులు మనం తీసుకోవడం అయితే జరిగింది. చూడండి 2.5 ఇంచులు మనం తీసుకున్నాము. అంటే ఎందుకంటే ఇక్కడ షోల్డర్ ఎక్కువ తీసుకున్నట్లయితే షోల్డర్ అనేది జారిపోతుందండి. ఈ షోల్డర్ జారకుండా ఇక్కడ కొంచెం తీసుకోవాలి. అంటే 2 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక 2.5 ఇంచులు మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ
వెడల్పు మనకి బాగా అంటే డీప్గా, నెక్ అయితే బాగా డీప్గా కాకుండా అంత డీప్గా కాదండి, అంత హెవీగా కాకుండా నార్మల్గా వస్తుంది. రౌండ్ కూడా షేప్ అనేది బాగా రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒక మార్క్ అయితే చేసుకుందాం. ఈ మార్క్ని ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అయితే గీసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ చంక డౌన్ ఉంది కదా, ఈ చంక డౌన్ కాడి నుంచి మనం పంపకం పట్టి వరకు ఈ డౌన్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, మనకి 7.5 ఇంచులు అయితే ఉంది. చూడండి, ఇలా ఈ చంక డౌన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ పంపకం పట్టి వరకు ఎంత ఉందంటే 7.5 ఇంచులు మనకు ఉంది. 7.5 ఇంచులు మనం ఇక్కడ తీసుకోవాలి. ఇది 7.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం పైకి అంటే ఒక పావించు మార్జిన్, ఒక పావించు ఖర్చుతో మనం పైకి డ్రా అయితే చేసుకున్నాము. ఎందుకంటే అది మనకి కుట్లల్లోకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అని తీసుకున్నాము. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ కటింగు. చూడండి, బ్యాక్ నెక్, ఇంకా చంక డౌను, ఇంకా మనం ఒరిజినల్ కొలత, నడుం కొలత, డాట్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచు, 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మనమైతే డ్రా అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ తీయాలండి. చూడండి, ఇలా ఒక రౌండ్ అంటే మనకి ఇలా ఒక రౌండ్ అయితే తీసాను. ఇక్కడ కూడా ఒక రౌండ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రౌండ్ తీయడం జరిగింది. చూసారు కదా, ఇది వచ్చేసి ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్, ఇది వచ్చేసి ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా మనం మార్కులు అంటే మనం ఇలా డ్రా చేసుకొని ఆ డ్రా ప్రకారంగా అంటే ఆ లైన్ ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇది బ్యాక్ నెక్. మా ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్ వచ్చేసి మనకి మన వైపు అయితే ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనకి కస్టమర్ అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను క్రాస్గానే కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చంక డౌను సేమ్ మనం బ్యాక్ నెక్ కొలత అయితే కొలత ప్రకారంగానే మనం కటింగ్ లైన్ అయింది అంటే డ్రా అయితే చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఇలా నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే నేను కొలత అయితే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొలత ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాటు ఇంకా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మనకి ఎంత కొలత వచ్చిందంటే 12 ఇంచులు మనకు వచ్చింది. చూడండి, 12 ఇంచులు అయితే మనకు వచ్చింది. 12 ఇంచులకు ఒక డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. పన్నెండు ఇంచులకు ఒక డ్రా అయితే చేశాను. ఫ్రెండ్స్, మనం ఈ డ్రాయింగ్కి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే గీస్తున్నాను. చూడండి, ఈ షోల్డర్ పార్ట్ నుంచి మనకి డౌను అంటే కింద మన షేపు మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ వరకు మనకు 12 ఇంచులు అయితే వచ్చింది. కాబట్టి కొలత బ్లౌజులు అలాగే ఉందండి. కొలత బ్లౌజుల ప్రకారంగా మనం కటింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి 12 ఇంచులకు ఒక మార్క్ అయితే నేను చేశాను. చూడండి, ఫ్రెండ్స్, చంక డౌన్ ఒరిజినల్ కుట్టు దగ్గర నుంచి మనకి షేప్ బెల్ట్ ఒరిజినల్ కుట్టు వరకు 5.5 వచ్చిందండి. 5.5 ఇంచెస్కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. 5.5 వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం మనం ఒక లైన్ అయితే వేసుకోవాలి. మనం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉన్నది అనేది మనం చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6.5 మనకి రావడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడి నుంచి మనం ఇలా 6.5కి ఒక మార్క్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఉక్సులు కాజా పట్టి దగ్గర నుంచి మనం పైన ఉన్న ఉక్సుకి పంపకం పట్టి ఉంటుంది కదా, పంపకం పట్టి నుంచి కింది వరకు అంటే లాస్ట్ ఉక్కు వరకు షేప్ బెల్ట్ వరకు ఎంత ఉన్నదనేది మనం చూసుకోవాలి. అంటే మనకి ఒక 5.5 వచ్చేసింది. కాబట్టి ఫ్రెండ్స్, మనం కింద షేప్ బెల్ట్ కాడ నుంచి ఒక ఉక్స్ అయితే మనం వదిలేసి పై వైపుకి మనం ఒక డ్రాయింగ్ అయితే చేయాలి. కాబట్టి నాకు వచ్చేసి 4 ఇంచులు అయితే వచ్చింది. చూడండి, మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 4 ఇంచులు అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇంతే. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇంతేనండి. చూడండి, ఇంకా మనం ఇక్కడ నెక్ డౌన్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ నేను డబ్బా షేప్లో తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఇలా అంటే రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, రౌండ్ స్కేలు కరువు స్కేల్ అంటారండి దీన్ని. కరువు స్కేల్తో మనం ఒక డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలాగా రౌండ్గా మనం కరువు స్కేల్ తోటి రౌండ్గా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా డ్రా చేసాము. ఇంకా ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం మన ఫ్రంట్ పార్ట్ డౌన్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ డౌన్ అంటే మెయిన్ డాట్ వరకు మనకు 12 ఇంచులు అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఎలా డ్రా చేస్తాను అనేది నేను చూపిస్తాను. ఇంకా మనం డాట్ వెల్లడిపు కోసం తీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ డాట్ వెల్లడిపు వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు 3 ఇంచులు మాత్రం ఉంది. చూడండి, నేను 3 ఇంచులకు ఒక డ్రా అయితే చేస్తున్నాను. ఒక లైను ఒక మార్క్ అయితే చేస్తున్నాను. 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెయిన్ డాటు వెల్లడిపు వచ్చేసి
1 ఇంచ్ మాత్రమే ఉందండి. మనకి 1 ఫోల్డింగ్ మీద మనకు వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే ఉంది. కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచులు మెయిన్ డాట్ కోసం తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇంతేనండి. ఈ డాట్ నుంచి ఇక్కడ వరకు మనం ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అంటే మనం ఇక్కడ వరకు మనం చేసాం కదా, ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు మనం ఇలా స్కేల్ తోటి తీసుకోవాలండి. ఇలా చూడండి, ఇక్కడ కూడా ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఫ్రెండ్స్ ఇదండి. చూడండి, ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. అన్ని కొలతలు తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇంతేనండి, ఏం లేదు. మంచిగా సింపుల్గా మనం కటింగ్ అయితే, బ్లౌజు మెజర్మెంట్ ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది మనం చూడాలి. ఎంతగా తెలియని వాళ్ళ కటింగ్ అంటే ఎంతగా తెలియని వాళ్ళకైనా కూడా సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్గా అర్థమవుతుందండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మనం చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్కి 1/2 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలండి. నేను ఇది చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. చూడండి, ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు మనం ఇలా డ్రాయింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక 1/2 ఇంచు మార్జిన్, ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి చంక దగ్గర మనకి ముడత అనేది రాకుండా ఉండడం కోసం ఇలా మనం మార్క్ అయితే చేసుకోవాలి. కిందికి డౌన్ అయితే చేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా మనం కటింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం షేప్ బెల్ట్ ఇక్కడ ఎంతైతే ఉందో ఉన్నట్టుగా మనం కటింగ్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇక దీన్ని మనం పెంచాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఇంకా కొలతలు అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఒరిజినల్ పార్ట్ పెట్టి. ఇంతేనండి, ఈ ఒరిజినల్ ప్రకారంగా మనం ఒక డ్రాయింగ్ అయితే గీసుకున్నాం కదా, ఇంతేనండి. ఇలాగే మనకి సపరేట్గా అంటూ ఏముండదు. షేప్ బెల్ట్లు మనం కటింగ్ చేసే దాంట్లో నుంచే మనం ఇలా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అనేది గుర్తుగా ఉండడం కోసం మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక టక్స్ అయితే ఇస్తున్నాను మెయిన్ డాట్ దగ్గర. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర టక్స్ అయితే ఇచ్చాను. ఇంకా చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్లో కూడా ఒక డాట్కి మనం టక్స్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ మనకి ఉక్సు పట్టీ దగ్గర, ఉక్సు కాజా పట్టీ దగ్గర ఏంటంటే ఈ ఉక్సు కాజా పట్టీని మూడు భాగాలుగా చేసి ఇలా ఈ 3 భాగాలకి 2 భాగాలని అంటే 3 భాగాలలో
ఒక 2 భాగాల్ని ఫోల్డింగ్ అయితే చేయాలి. చూడండి ఇలా మనం 2 భాగాలు ఫోల్డింగ్ చేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. చూడండి, చూసారు కదా. ఇది ఉక్సులు కాజా పట్టీని చూడండి. మనం ఉక్సులు కాజా పట్టీ దగ్గర 3 భాగాలను అయితే చేసాము. 3 భాగాలను చేసి మనం టక్స్ అయితే ఇచ్చాము. ఇంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ బ్యాక్ ఇంకా షేప్ బెల్ట్ అయిపోయింది కదా. ఇంకా మనకు కావాల్సింది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలాగా ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. చూడండి, ఇలా ఓపెన్స్ వచ్చేసి మన వైపు, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి హ్యాండ్స్కి. ఇక్కడ మనం ఒక లైన్ అయితే ఇస్తున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ కస్టమర్ వచ్చేసి మనకేం చెప్పారంటే థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ చేయమన్నారు. కాబట్టి చిన్న అంటే 1/2 ఇంచు ఖర్చు కోసం నేను మార్క్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు టేప్ కొలతలతో చూడాలి ఫ్రెండ్స్. హ్యాండ్ యొక్క లూజు వచ్చేసి 5.5 ఉంది. 5.5 ఇంచులు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కు ఒక మార్క్ ఇచ్చాను. హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉందండి. పావు ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను. చంక డౌను, హ్యాండ్కి సంక డౌన్ ఉంటుంది కదా, సంక డౌన్ వచ్చేసి మనకి ఒరిజినల్ కుట్టు అంటే 4 ఇంచులు ఉందండి. ఇక్కడ కూడా మనం మన ఖర్చులోకి 1/2 ఇంచు తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, చంక రౌండ్ అండి. చంక రౌండ్ వచ్చేసి మనకి 7.5 ఇంచులు ఒరిజినల్ కుట్టు ఉందండి. 7.5 ఇంచులు అయితే మనకి ఒరిజినల్ కుట్టు ఉందండి. చూడండి, ఇలాగా ఇక్కడికి మనకి రావడం అయితే జరిగింది 7.5. ఫ్రెండ్స్, ఇలా మనం గీతలు అయితే గీసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు నేను ఎలా మార్క్ అయితే చేస్తానో చూడండి. ఇక్కడి నుంచి అంటే షోల్డర్ పార్ట్ నుంచి పొడవు అంటే మెయిన్ షోల్డర్ దగ్గర ఒక కుట్టు అయితే పెడతాం కదా. ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్ మనం తీసుకోవాలి రౌండ్ తిరగడానికి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇది హ్యాండ్. ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చంక పేలక అనేది పడుతుందండి. జాయింట్ మనం కుట్టేటప్పుడు స్టిచ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకు 2 ఇంచెస్ కావాలి కదా. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చిన్న ఒక జాయింట్ అయితే పడుతుంది. ఆ జాయింట్ మనం కుట్టేటప్పుడు తీసుకుంటాం కనుక చూడండి, ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కూడా తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది హ్యాండ్స్ అండి. 2 హ్యాండ్స్ అంటే 2 చేతులు అయితే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చంక రౌండ్ దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ చిన్నగా అంటే ఒక 1/2 ఇంచు మార్జిన్తో, ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనం డౌన్ అయితే చేసుకోవాలి. డౌన్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. నేను 1/2 ఇంచు డౌన్ చేస్తున్నాను. చూడండి, ఇలా
ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ముడత అనేది రాదండి. చూడండి ఇలాగా. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ వైపు ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. మనకి ఒరిజినల్ ఎటు లోపల సైడ్ అయితే అనేది మనం ఒక మార్క్ అయితే ఇచ్చుకున్నాను. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. ఇక మనకి ఉక్సులు కాజా పట్టి కోసం ఇక్కడ మనం ఇదనేది తీసుకుంటున్నాను. చూడండి ఉక్సులు కాజా పట్టి కోసం ఎక్స్ట్రా 2 ఉన్నాయండి. రెండిటికి 2 సరిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్. మనం కటింగ్ చేసింది లైనింగ్ అండి. ఇప్పుడు ఒరిజినల్కి ఇలా సగానికి ఫోల్డింగ్ అయితే చేయాలి. సగానికి ఫోల్డింగ్ అయితే చేశాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న హెచ్చు తగ్గులు క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్సెస్ క్లాత్ అంతా తీసేసుకోవాలి. చూడండి ఇలాగా సింపుల్ ఫ్రెండ్స్ ఇది కటింగ్ చేసుకోవడం. ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టేసి మనం కటింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవాలండి ఖర్చు. ఎందుకంటే ఒరిజినల్ పార్ట్ కొంచెం అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా మనం ఎక్స్ట్రానే కటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఎక్స్ట్రానే కటింగ్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టేసి కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. మనకి హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా నేను 2 హ్యాండ్స్ని సేమ్ టు సేమ్ ఆపోజిట్లో ఓపెన్ పెట్టుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకున్నాను. మనకి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి. చూడండి ఇంకింతేనండి. ఎక్స్ట్రా మనం క్లాత్ ఎందుకు ఉంచుకుంటున్నామంటే కటింగ్ కుట్టేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదండి. కొంచెం ఎక్స్ట్రానే మనం ఉంచుకోవాలి. ఇంకా షేప్ బెల్ట్లు కోసం మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవనేది తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్నాయంతా షేప్ బెల్ట్ కోసం అండి. ఫ్రెండ్స్ చూసారు కదా, హ్యాండ్ పార్టు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, షేప్ బెల్ట్లు.